హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. సో ఒక కామన్ సిమ్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టింగ్లింగ్ అండ్ నమ్నెస్, ముద్దుబారటం కానీ లేదంటే చిన్న చిన్న సూదులతో కూర్చున్నట్టు కానీ వచ్చే ఫీలింగ్. ఈ ఫీలింగ్ ఎందుకు వస్తుంది, ఆర్ ఎవరిలో వస్తే మనం దాన్ని వేరే సీరియస్ ప్రాబ్లమ్గా పరిగణించాలి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టింగ్లింగ్ అండ్ నమ్నెస్ యూజువల్గా అంటే దీనికి ఒక 20 డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. బట్ మీరు కనుక డయాబెటిక్ అయితే మీరు ఖచ్చితంగా దానికి అంటే ఇమీడియట్గా మీరు యాక్షన్ అది తీసుకోవాల్సి వస్తుంది. మీరు మీ డయాబెటాలజిస్ట్తో డిస్కస్ చేయాలి, సాధ్యమైతే న్యూరాలజిస్ట్ కూడా కలవాల్సి వస్తుంది. నర్వ్ కండక్షన్ స్టడీ చేసి ఆల్ లిమ్స్ మనం ఇది డయాబెటిక్ న్యూరోపతియా కాదా, డయాబెటిక్ పేషెంట్లో కూడా అందరికీ న్యూరోపతి వల్లనే టింగ్లింగ్ నమ్నెస్ రావాలని లేదు. మంచి షుగర్ కంట్రోల్ ఉండి ఒక సపోజ్ 3-4 ఏళ్ళే అవుతుంది మీ డయాబెటీస్ వచ్చి, సో అది ఆ న్యూరోపతి అనేది డయాబెటీస్ నుంచి కాకపోవచ్చు. బట్ వేరియస్ కారణాలు ఒక్కోసారి కోఎగ్జిస్ట్ కూడా అవుతాయి. B12 విటమిన్ B12 డెఫిషియన్సీలో కూడా మనం ఇది చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ వెజిటేరియన్స్లో ఎక్కువ చూస్తుంటాం ఇది, ఎందుకంటే నాన్ వెజ్ వీళ్ళు కన్జ్యూమ్ చేయరు కాబట్టి. మీట్ కన్జ్యూమ్ చేయని వాళ్ళలో B12 డెఫిషియన్సీ కొంచెం సహజంగా కామన్గా చూస్తూ ఉంటాం మనం. సో B12 డెఫిషియన్సీలో యూజువల్గా నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ పాలిన్యూరోపతి కానీ, ఇన్ఫ్యాక్ట్ ఇది క్రానిక్గా కొన్ని డికేడ్స్ కనుక ఉంటే సబ్అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అనే ఒక డోర్సల్ కాలమ్స్, స్పైనల్ కార్డ్లో కనుక మీరు చూస్తే డోర్సల్ కాలమ్స్లో ఉన్న నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దాని ద్వారా వేరియస్ సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అండ్ అఫ్కోర్స్ మనకు తెలిసింది B12 డెఫిషియన్సీలో ఒక రకమైన అనీమియా వస్తుంది. దీంట్లో ఆర్బీసీస్ నార్మల్గా ఐరన్ డెఫిషియన్సీలో ఎలా అయితే చిన్నగా అవుతాయో, B12 డెఫిషియన్సీలో ఇవి ఆర్బీసీ సైజ్ పెరిగి ఉంటుంది. మ్యాక్రోసైటిక్ అనీమియా అంటాం. సో B12 డెఫిషియన్సీని మనం ర్యాపిడ్గా కరెక్ట్ చేయాలి. సపోజ్ నార్మల్ B12 లెవెల్స్ మనకి 300, 400, 300 నుంచి 600 రేంజ్లో ఉండాలి ఈ యావరేజ్లో. కానీ మీకు 150, 170 ఆర్ 100 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఖచ్చితంగా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే వారానికి ఒకటి చొప్పున ఒక ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ తీసుకుంటే మీరు 1500 మైక్రోగ్రామ్స్ అని అట్లా 1000 అని వస్తుంటాయి మార్కెట్లో. మిథైల్ కోబాలమని ఇంజెక్షన్స్ తీసుకుంటే మీకు B12 లెవెల్స్ మనం మెల్లగా బాడీలో ఇంప్రూవ్ చేయొచ్చు. పెరిగిన B12 లెవెల్స్ విల్ స్లోలీ హెల్ప్ ద నర్వ్స్ యాజ్ వెల్. మైలిన్ షీత్ ఫార్మేషన్లో కూడా B12 అవసరం చాలా ముఖ్యం. అయితే B12 డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసిన తర్వాత కూడా మీకు కనుక ఈ టింగ్లింగ్, నమ్నెస్, సూదులతో కూర్చిన ఫీలింగ్ కానీ, మొద్దుబారటం కానీ ఇది కనుక ఉంటే అప్పుడు నర్వ్ కంప్రెస్ అవుతుందా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, B12 సప్లిమెంట్ చేసిన తర్వాత కూడా కనుక మీరు ఉంటే దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మెగ్నీషియం డెఫిషియన్సీ అవ్వచ్చు, విటమిన్ D డెఫిషియన్సీ కానీ, దెన్ కంప్రెస్ అవుతున్న నరాలు, సపోజ్ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాం. అంటే మనకి రిస్ట్ దగ్గర, రెండు వైపులా రిస్ట్ దగ్గర ఈ 2 ఇంపార్టెంట్ నర్వ్స్ వెళ్తాయి, మీడియన్ నర్వ్ అండ్ అల్నార్ నర్వ్. ఈ నర్వ్స్ కంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాం. సపోజ్ ఇది మనం నర్వ్ కండక్షన్ స్టడీ టెస్ట్లో క్లియర్గా గమనించవచ్చు, మనకి తెలుస్తుంది, ఒక ఆన్సర్ అనేది వస్తుంది. CTS కార్పల్ టన్నల్ సిండ్రోమ్ కనుక ఉంటే మీకు చిన్న ఘాటు లాంటిది పెట్టి మనం కంప్రెస్ అవుతున్న నరాలని ఫ్రీ చేయొచ్చు. ఆ కంప్రెషన్ని మనం కొంచెం అంటే ఎక్కడైతే ఎంత మేరకు నర్వ్ కంప్రెస్ అవుతుందో దాన్ని మనం కనుక కంప్రెషన్ రిలీవ్ చేస్తే ఈ సిమ్టమ్స్ మనకి రివర్స్ అవుతాయి. సో కార్పల్ టన్నల్ సిండ్రోమ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ టింగ్లింగ్ అండ్ నమ్నెస్. ఇకపోతే గోయింగ్ బ్యాక్ టు డయాబెటిక్ న్యూరోపతి, షుగర్ కనుక సరైన కంట్రోల్ లేనప్పుడు, అంటే కొన్ని సపోజ్ ఒక డికేడ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవెన్ 6 to 10 years కనుక మీకు సరైన కంట్రోల్ లేక 250 ఫాస్టింగ్ ఉండి 300 పోస్ట్ లంచ్ ఉండి మీ HbA1c 11 కనుక ఆర్ 10 ఆర్ మోర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనుక ఉంటే ఖచ్చితంగా నరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కాలి నరాలు, మీకు స్పర్శ తగ్గటం బొటన వేళ్ళ దగ్గర కానీ లేదంటే సోల్ కానీ, దెన్ తర్వాత చేతులు కూడా, అంటే ఫస్ట్ గ్లోవ్ అండ్ స్టాకింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. గ్లౌజ్ అంటే గ్లవ్ వేసుకున్నంత మేరకు మీకు రావటం ఈ టింగ్లింగ్ అండ్ నమ్నెస్. అలాగే స్టాకిన్స్ అంటే ఇక్కడ వరకు కాళ్ళలో రెండు వైపులా యూజువల్గా సిమెట్రిక్, అంటే 2 కాళ్ళకి 2 చేతులకి వచ్చే న్యూరోపతి ఇది. సో తీవ్రమైన న్యూరోపతి ఉంటే ఈ మొద్దుబారటం దగ్గర నుంచి అది రివర్స్లో మంట రావటం కూడా, బర్నింగ్ సెన్సేషన్ కూడా మనం చూస్తుంటాం. మెట్ఫార్మిన్ వాడే వాళ్ళందరిలోనూ మనం యూజువల్గా కొన్ని ఏళ్ల తర్వాత B12 డెఫిషియన్సీ అనేది చూస్తుంటాం. ఎస్పెషల్లీ మీరు వెజిటేరియన్ కూడా అయితే మాత్రం ఇది ఇంకా ఎక్కువ B12 డెఫిషియన్సీ ఛాన్స్ ఉంది. నరాలు అదేవిధంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ ఒకవైపు,
దెన్ B12 డెఫిషియన్సీని కరెక్ట్ చేసే విధంగా కనుక మనం ముందుకెళ్తే ఖచ్చితంగా నరాలని మనం హెల్ప్ చేయొచ్చు. న్యూరోపతిని ఈ ఈ సిమ్టమ్స్ తీవ్రతను కూడా మనం కొంతవరకు తగ్గించవచ్చు. అయితే ఒకవైపు షుగర్ కంట్రోల్ మంచి కంట్రోల్, ఇంకోవైపు B12 అండ్ ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అండ్ విటమిన్ D అండ్ మెగ్నీషియం అండ్ కాల్షియం సప్లిమెంట్ చేస్తూ దెన్ కొన్ని మందులు అందుబాటులోకి ఉన్నాయి. ఈ సీరియస్ పాజిటివ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి, ఈ బర్నింగ్ సెన్సేషన్ అవ్వచ్చు, సూలుతో వచ్చిన ఫీలింగ్ కానీ, ఇవి తగ్గటానికి ప్రీగాబలిన్ కానీ, గాబాపెంటిన్ కానీ, నార్ట్రిప్టిలిన్ ఆర్ ఎమిట్రిప్టిలిన్ కానీ, దెన్ డ్యూలాక్సిటిన్ కానీ, ఈ మందులు ఇచ్చి మనం కొంత ఉపశమనం పొందే విధంగా మనం హెల్ప్ చేయొచ్చు డయాబెటిక్ పేషెంట్స్కి. అయితే ఇవి తీవ్రతని కొంచెం తగ్గిస్తాయే కానీ ఆల్రెడీ ఉన్న డిసీజ్ దారిని కంప్లీట్గా రివర్స్ చేయలేవు. సో ఎంతవరకు డ్యామేజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 30-40% డ్యామేజ్ అయ్యాయి, మైలిన్ షీత్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఉంది. ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా షుగర్ కంట్రోల్ అండ్ B12 అండ్ ఇవన్నీ మనం ఇస్తే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకపోవచ్చు. దాన్ని ఈ మందుల ద్వారా కూడా ఈ సిమ్టమ్ తీవ్రత మనం తగ్గించుకోవచ్చు. సో మీకు కనుక టింగ్లింగ్ నమ్నెస్ ఉంటే మీరు ఇమీడియట్గా, ఒకసారి డయాబెటీస్ లేదు అని చెప్తారు పేషెంట్స్, బట్ సిమ్టమ్స్ చూస్తేనేమో డయాబెటిక్ పాలిన్యూరోపతి లాగా ఉంటాయి. సో టెస్ట్ చేస్తే వీళ్ళకి డయాబెటీస్ లేదు అని అనుకున్న వాళ్ళకి HbA1c 11-12 ఉండటం గమనిస్తూ ఉంటాం. అంటే మీకు షుగర్ ఉంది అన్న విషయం మీకు తెలియక కనీసం 5-6 ఏళ్ళు అయి ఉండొచ్చు. సో ఇది ఇన్ఫ్యాక్ట్ చాలా కామన్ కాకపోయినా మనం చూస్తూ ఉంటాం బేసికలీ. అంటే ఫస్ట్ ప్రజెంటేషనే డయాబెటిక్ న్యూరోపతి లాగా కూడా రావచ్చు. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ HbA1cతో పాటు నర్వ్ కండక్షన్ స్టడీ, ఎలక్ట్రోన్యూరోమయోగ్రామ్ కానీ, దెన్ వేరెవర్ రిక్వైర్డ్ మనం వేరే టెస్టింగ్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ అవ్వచ్చు, అల్ట్రాసౌండ్, వీనస్ అండ్ ఆర్టీరియల్ డాప్లర్ అవ్వచ్చు, ఇట్లా వేరే టెస్ట్లు అవి చేసి రక్త సరఫరా బాగుందా, ఈ తిమ్మిరి రావటం కానీ, టింగ్లింగ్ కానీ, ఇట్లా సూదులతో పొడిచిన ఫీలింగ్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఎందుకు వస్తుంది అంటానికి కొన్ని టెస్టులు అవి చేస్తే మనం ఈ డెఫినెటివ్ కారణాలకి, అంటే ఎటియాలజీకి మనం కన్క్లూజన్కి రావచ్చు. వచ్చిన తర్వాత తద్వారా వాటిని మనం అడ్రస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ బర్నింగ్ సెన్సేషన్, టింగ్లింగ్ నమ్నెస్, అండ్ దానికి మనం ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్.